టీడీపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్ అయ్యారు. సీఎం జగన్ సభ దగ్గర ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మేమంతా సిద్ధం పేరుతో జగన్ రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర చేపట్టారు. ఇందులో భాగంగా ఇవాళ ఆయన నంద్యాల జిల్లాలో పర్యటిస్తున్నారు. నంద్యాలలో వైసీపీ బహిరంగ సభ ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో వైసీపీ సభ దగ్గరకు వెళ్లిన అఖిలప్రియ సాగునీటి విడుదల కోసం సీఎం జగన్కు వినతి పత్రం ఇచ్చేందుకు ప్రయత్నించారు. ఆమెతో పాటు టీడీపీ శ్రేణులు సైతం భారీగా తరలి వెళ్లారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు వెంటనే అఖిలప్రియను టీడీపీ శ్రేణులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. అఖిలప్రియను పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో కాసేపు అక్కడ ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు ఇరు వర్గాలను సముదాయించారు. వినతి పత్రం ఇచ్చేందుకు వస్తే అరెస్టు చేయడం ఏంటంటూ తెలుగు తమ్ముళ్లు పోలీసుల తీరుపై ఫైర్ అవుతున్నారు. అపాయింట్మెంట్ కోసం ప్రయత్నిస్తే సీఎంఓ స్పందించలేదంటూ అఖిలప్రియ తెలిపారు. అందుకే నేరుగా సీఎంను కలిసి వినతి పత్రం ఇద్దామంటూ వచ్చామన్నారు. వినతి పత్రం ఇస్తే శాంతి భద్రతల సమస్య ఎలా అవుతుందంటూ ప్రశ్నించారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి బసవరాజుని అడిగి తెలుసుకుందాం. బసవరాజు, కేవలం వినతి పత్రం ఇవ్వడానికి వస్తే మమ్మల్ని అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అంటూ అఖిలప్రియ కానీ తెలుగు తమ్ముళ్ళు కానీ అడుగుతున్నట్లుగా తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? పోలీసుల చర్యలేంటి? నందు, ఏదైతే జగన్ మేమంతా సిద్ధమనే యాత్ర రెండో రోజులో భాగంగా నంద్యాల జిల్లాలో ఈరోజు ఎంట్రీ అయింది. అంటే నిన్న నైట్ ఆళ్లగడ్డలో సీఎం జగన్ బస చేశారు. ఆళ్లగడ్డ నుంచి ఎర్రగుంట్ల నుండి ఎంట్రీ, అంటే హైవే ఎర్రగుంట్ల వద్ద ఎంట్రీ అవుతున్న సమయంలో అఖిలప్రియ తన అనుచరులతో, రైతులతో, పార్టీ కార్యకర్తలతో హైవే దగ్గరికి చేరుకొని సీఎం జగన్ కు వినతి పత్రం ఇవ్వాలని భారీ సంఖ్యలో వెళ్లారు. బట్ అక్కడ డిఎస్పీ, పోలీసులు ఇక్కడ ఎలాంటి అనుమతి లేదు, ఇప్పుడు సభ జరుగుతూ ఉంది, జగన్ రైతులతో ముఖాముఖిలో ఉన్నారు అని అడ్డగించడం జరిగింది. ఈ విషయంలో కొంత అంటే అఖిలప్రియ వాళ్ళ అనుచరులకు, పోలీసులకు మధ్య వాగ్వివాదం జరిగింది. ఒకరికొకరు వాగ్వివాదం చేసుకోవడం జరిగింది. బట్ ఈమెయితే పట్టుబట్టింది. మేము సీఎం వచ్చారు, ఇక్కడ ఎర్రగుంట్లలో ప్రజలకు తాగునీరు లేదు, ఈ తాగునీటి కోసం స్థానిక ఎమ్మెల్యే ఏదైతే వాళ్ళు డబ్బులు అడుగుతా ఉన్నారు, ఆ డబ్బులు రైతులంతా జమ చేసి ఇస్తేనే తాగునీరు వస్తుంది అంటున్నారు. ఈ విషయం సీఎం దృష్టికి తీసుకెళ్తాము, దీనికి కూడా మాకు అనుమతి లేదా, ఇది ఎక్కడ న్యాయమని ఆమె పోలీసులు కూడా నిలదీయడం జరిగింది. అయితే పోలీసులు మాత్రం మీకు పర్మిషన్ లేదు, మీరు కావాలంటే ఇద్దరు ముగ్గురు మేము కల్పిస్తాము, వినతి పత్రం ఇప్పిస్తామని చెప్పడంతో ఆమె కూడా సరే అనింది. అయితే కార్యకర్తల్ని, అంటే తమ కార్యకర్తలు ఇద్దరు ముగ్గురు ఎవరైతే వెళ్లారో వినతి పత్రం ఇవ్వడానికి, అక్కడ ఎమ్మెల్సీ ప్రభాకర్ రెడ్డి అని అతను కొట్టాడని అది చెప్తా ఉన్నారు వీళ్ళు. ఇట్లా కొడితే, అంటే ఒకవేళ కొట్టాలనుకుంటే మేము కూడా తిరిగి కొట్టగలము, ఇది ఎక్కడ ప్రజాస్వామ్యము, అంటే జగన్ కి, అంటే ముఖ్యమంత్రి గారికి కనీసం సమస్యలు చెప్పుకునే అవకాశం కూడా లేదని కొంతసేపు ఉద్రిక్త పరిస్థితి అయితే నెలకొన్న పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. అయితే చివరికి ఎట్టకేలకు పోలీసులు అంటే వీళ్ళని అనుచరుల్ని కట్టడి చేసి, అంటే వైసీపీ వాళ్ళ వాదన వేరే ఉంది. మళ్ళీ వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు, సీఎం ఎన్నికల్లో అంటే ప్రచారంలో భాగంగా మేమంతా సిద్ధమనే బస్సు యాత్ర పెడితే ఇక్కడ మీరు వినతి పత్రం పేరుతో ఏదో చేయాలని రావడం ఇది సరికాదు అని వైసీపీ శ్రేణులు కూడా దీన్ని అభ్యంతరం వ్యక్తం చేశారు, అఖిలప్రియ వినతి పత్రాన్ని. బట్ పోలీసులు ఇరు వర్గాలకు సర్ది చెప్పి ఆమెను ఎర్రగుంట పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఆమె చెప్తున్నారు, ఎమ్మెల్సీ ప్రభాకర్ రెడ్డి వాళ్ళు మా వాళ్ళ మీద చేసుకున్నారు, ఆయన పైన కూడా మీరు కేసు పెట్టండి, తర్వాత నా పైన పెట్టండి, అంతేగాని ఏకపక్షంగా నా పైన పెట్టడం సరికాదు, లీగల్ గా మీరు సమస్య అయితే ఎదుర్కొంటారని పోలీసులతో ఆమె డిఎస్పీతో ఆమె ఆర్గ్యుమెంట్ కూడా చేసింది. అయితే ఈ పరిస్థితి ఎటు తిరిగి సర్దుబాటు చేసి ఆమెను ఎర్రగుంట్ల పోలీస్ స్టేషన్ తీసుకెళ్లినట్లు తెలుస్తా ఉంది. అంటే ఎలాగో అది ప్రభుత్వ కార్యక్రమం కాదు కదా, వాళ్ళ పార్టీ కార్యక్రమంలో అందులోనూ కార్యకర్తలు భారీగా ఉన్నప్పుడు ఇరు పార్టీల కార్యకర్తలు ఎదురుపడితే కొంచెం సిచ్యువేషన్ సీరియస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. గతంలో కూడా చూసాం మనం. శాంతి భద్రతలకు విఘాతమని పోలీసులు చెప్తా ఉన్నారు, మీరు ఇవ్వాల్సిన పరిస్థితి ఇది కాదు, మీ సమస్యలు ఉండొచ్చు. ఎన్నికల సందర్భంగా కొంత చర్చను లేవనైతే ప్రయత్నంగా చూడాలి దీన్ని మనం. ఇది అంటే వాంటెడ్ గానే వాళ్ళు ఇష్యూ చేయడానికి వచ్చారు. అక్కడ వీళ్ళ అంటే అఖిలప్రియ వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఏమంటే, వాళ్ళ ఏదైతే ఎమ్మెల్యే ఉన్నారో ఎమ్మెల్యే వాళ్ళ అమ్మ ఎర్రగుంట్ల పరిసరాల్లో అంటే తాగునీటి కోసము దానికి రైతుల నుంచి డబ్బులు అడుగుతుందని ఒక ప్రధాన ఆరోపణ చేస్తా ఉన్నారు.
అఖిలప్రియ అంటే డబ్బు ఇవ్వాలి కాబట్టి ఈ డబ్బు రైతులు ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో ఇవ్వలేరు, ఇస్తేనే ఎమ్మెల్యే వాళ్ళు నీళ్ళు ఇస్తామంటున్నారు. కాబట్టి సీఎం దృష్టికి తీసుకెళ్తే కనీసం రైతులకు డిస్కౌంట్ అని ఇస్తారు కదా, ఆ డిస్కౌంట్ ఇస్తే అప్పుడు రైతులకు మేలైతే కదా. ఈ విషయం నేను చెప్పదలుచుకున్నాను, ఎందుకు నన్ను పంపట్లేదు అనే యాంగిల్లో ఆమె అయితే మాట్లాడుతూ ఉంది. అంటే ఇటు ఈ పోలీసులు అయితే ఈ కోణాన్ని సానుకూలంగా అయితే చూడట్లేదు. ఇదేదో సంథింగ్ అంటే వివాదంగా మారుతుంది అనేటట్లు చెప్తా ఉన్నారు. ఓకే ఓకే రైట్, థ్యాంక్ యూ బసవరాజు. రైతులను పంపిస్తున్నారు ఏం సార్ రండి, మీరు 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 తీసుకెళ్తామని చెప్తున్నా కదా కొట్టడం ఏంటి సార్? రాజరెడ్డి రాజ్యం అంటే అంబేద్కర్ రాజ్యమా?